అందరికీ నమస్కారం. వెల్కమ్ టు లియో. మొత్తానికి ఆంధ్రప్రదేశ్ మాజీ పౌర సరఫరాల శాఖ మంత్రి కొడాలి నాని గారు అయితే కేసు నమోదవడం జరిగింది. ఆయన మీద గడిచిన 5 సంవత్సరాలు ఆయన ఏ విధంగా మాట్లాడాడో రాష్ట్ర ప్రజలందరూ కూడా చూశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా ఐటీ మినిస్టర్ నారా లోకేష్, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి మీద అనుచిత వ్యాఖ్యలు చేశారంటే ఈయన మీద కేసు నమోదు చేశారు. అయితే ఈ యొక్క కేసుకు సంబంధించి తదుపరి చర్యలు ఏ విధంగా ఉండబోతాయి, ఇవన్నీ కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో ఉన్నారు సామాజిక విశ్లేషకులు డాక్టర్ గడ్డిపాటి శ్యాంప్రసాద్ గారు. సార్ నమస్కారం అండి. నమస్తే సార్, కొడాలి నాని గారి మీద అయితే కేసు నమోదు చేశారు. 5 సంవత్సరాలు ఆయన ప్రవర్తించినటువంటి తీరు, ఒక మంత్రి హోదాలో ఆయన మాట్లాడినటువంటి మాటలు, ఇవన్నీ కూడా చూసి సభ్య సమాజం తలదించుకోవడం జరిగింది. ఎట్టకేలకు ఆయన మీద చర్యలు ఉంటాయని చెప్పేసి తెలుగు రాష్ట్ర ప్రజలందరూ కూడా భావిస్తున్నారు. ఈయన మీద కేసు నమోదవడం పట్ల దాని గురించి మీరే ఉంటారు? ఆ మాజీ మంత్రి గుడివాడ మాజీ ఎమ్మెల్యే మాజీ మంత్రి అలా అసభ్య పదజాలం వాడటానికి ఆ ధైర్యం రావటానికి కారణం 2014-2019 మధ్యలో చంద్రబాబు గారు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో అప్పటి ప్రతిపక్ష నేత పులివెందల ఎమ్మెల్యే పాదయాత్ర జరుపుతున్న కాలంలో పబ్లిక్ మీటింగ్స్లో చంద్రబాబు గారిని చెప్పులతో కొట్టండి, ఉరిదీయండి, కాల్చండి అని ఇలా చాలా దారుణమైన దుర్మార్గంగా మాట్లాడినప్పుడు చంద్రబాబు గారే ముఖ్యమంత్రి, ఆయనే ఏం చర్యలు తీసుకోవాలా అంటే అలా మాట్లాడొచ్చేమో అనుకున్నారు అందరూ. అప్పుడు అలవాటైంది గుడివాడ మాజీ ఎమ్మెల్యేకి అలా మాట్లాడొచ్చేమోనని ఇష్టం వచ్చిన పదజాలంతో సభ్య సమాజం సిగ్గుపడేలాగా ఒక కుటుంబం కూడా ఆ వీడియోలు చూడలేకుండా టీవీలు కూడా కట్టేశారనమాట. అలాంటి అసభ్య పదజాలం బాగా అలవాటైంది 2014-2019లో అప్పటి ప్రతిపక్ష నేత మాట్లాడిన పదజాలం వల్లనే అందరూ అలవాటు చేసుకున్నారు. దానికి చర్యలు లేవు, దానికి కఠినంగా శిక్షలు లేవు అనే ఉద్దేశంతో. అలాగే గత 5 సంవత్సరాలు అదే కంటిన్యూ చేశారనమాట. 5 సంవత్సరాల్లో కూడా ఎంత దారుణాతి దారుణమైన ప్రభుత్వం ఉందో మీరు చూశారు. ఆ టైంలో కేసులు పెట్టడానికి భయపడ్డారు, కానీ కేసులు పెట్టినా కానీ పోలీసు వ్యవస్థ సరిగ్గా పనిచేయాల. ఎవరైనా కేసు పెట్టడానికి వెళ్ళినా కూడా కేసు తీసుకోవాలా. ఒక మంత్రి మీద తీసుకోవటానికి వాళ్ళని బెదిరించారు. ఇప్పుడు అంజనా ప్రియ అనే ఒక స్టూడెంట్, ఒక మహిళ అంత జుగుప్సాకరమైన పదజాలము, అసభ్య పదజాలంతో వాడిని తట్టుకోలేక ఇవాళ కేసు పెట్టింది వైజాగ్ 3 టౌన్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది, ఎఫ్ఐఆర్ కట్టారు. ఆయన్ని ప్రెస్ వాళ్ళు అడిగారు ఆవిడ్ని, ఏమ్మా నువ్వు మరి గత 5 సంవత్సరాల నుంచి కూడా మరి నువ్వు కేసులు పెట్టలేదా అని. కేసులు పెట్టడానికి 2 సార్లు వెళ్ళాను నేను, ఒకసారి కేసు తీసుకోలేదు, 2 సార్లు తీసుకున్నట్లు అన్నారు కానీ దాని మీద ఏం చర్యలు జరగలేదు. అందుకని ఇప్పుడు ప్రభుత్వం మారింది కాబట్టి ఇప్పుడు నేను మళ్ళీ కేసు పెట్టాను, అందరి తరపున పెట్టాను. అంటే ఒక జుగుప్సాకరమైన భాష వాడిన బాధ్యతాయుతమైన వ్యక్తి మీద కేసు పెట్టాలంటే సామాజిక స్పృహ ఉన్నాళ్ళు ఎవరు లేరా? ఆ అమ్మాయి కేసు పెట్టే వరకే అసలు దాన్ని ఎవరు టేకప్ చేయరా? అంటే తెలుగుదేశం పార్టీ పెట్టి 40 సంవత్సరాల పైన 1982లో స్టార్ట్ చేశారు. తెలుగుదేశం పార్టీలో సామాజిక స్పృహ ఉన్న వ్యక్తులు లేరా? కేవలం మరి నాయకులందరినీ తిట్టారు. చంద్రబాబు గారిని, లోకేష్ గారిని, పవన్ కళ్యాణ్ గారిని, ప్రతి ఒక్క వ్యక్తిని తిట్టారు అసభ్య పదజాలంతో. కనీసం వాళ్ళైనా పెట్టలా కేసు. ఎందుకు పెట్టలా? చంద్రబాబు గారు కేసు పెట్టచ్చు కదా, లోకేష్ గారు కేసు పెట్టచ్చు కదా, ఎందుకు పెట్టలా కేసు? అదే నాకు అర్థం కాని విషయం. ఇప్పుడు ఒక లా స్టూడెంట్ వచ్చి ధైర్యంగా, అంటే చంద్రబాబు గారి ప్రభుత్వం వచ్చింది కాబట్టి ఎవరు ఏం చేయరు కాబట్టి పోలీస్ వ్యవస్థ దగ్గర దడవకుండా వెళ్ళి కేసు పెట్టింది. దీనికి ఏం చేయాలి మనం? దీనికి ఈ ప్రశ్న వేస్తున్నాం మనం. ఈ ప్రశ్నకి జవాబు ఏంటి, సొల్యూషన్ ఏంటి? ఆ అమ్మాయి కేసు పెట్టే వరకు దాన్ని ఎవరు టేకప్ చేయలేదంటే విషయం ఏంటి అసలు? ఎందుకు పెట్టలేదు? తెలుగుదేశం పార్టీలో సభ్యులు లేరా? సమాజంలో సభ్యులు లేరా? సామాజిక స్పృహ ఉన్నాడు ఎంతమంది మేధావులు ఉన్నారు, ఎవరు దాన్ని ఎందుకు టేకప్ చేయలే? సరే, గత 5 సంవత్సరాలు భయంకరమైన పరిస్థితులు ఉంది, భయపడ్డారు. ఇంక లాస్ట్ 6 మంత్స్ నుంచి కేసులు పెట్టడానికి ఏమైంది? పార్టీ వాళ్ళే పెట్టచ్చు, తెలుగుదేశంలో సభ్యులే పెట్టచ్చు, మంత్రులు పెట్టచ్చు, ఎమ్మెల్యేలు పెట్టచ్చు, ఎవరైనా పెట్టచ్చు. ఇదంతా ఎందుకు చేయలేదు వీళ్ళు? ఒక సామాన్య మహిళ, ఒక డైలీ లేబర్, వాళ్ళ ఫాదర్ మదర్, అటువంటి స్టూడెంట్కి ఇంత సామాజిక స్పృహ ఉందంటే మనం సిగ్గుతో తలదించుకోవాలి, మనందరం పెట్టాలి. నేను చంద్రబాబు గారిని క్వశ్చన్ చేస్తున్నా, ఎందుకు ఇతని మీద కేసు పెట్టలేదు?
అంత అసభ్య పదజాలంతో మిమ్మల్ని దూషించాడు. మీరే పెట్టచ్చు, మీరు పెట్టకపోతే మీ దగ్గర ఉన్న సభ్యులతో పెట్టించవచ్చు, ఎందుకు పెట్టలేదు చంద్రబాబు గారు? అందుకని అంతా అలసైపోయి సోషల్ మీడియా అంతా విచ్చలవిడితనం వచ్చేసింది. మొట్టమొదటిలోనే ఇలా కేసులు టేకప్ చేస్తే పోయేదన్నమాట. సరే, ఆ గవర్నమెంట్లో వేరే పరిస్థితి. మరి ఇప్పుడు ఈ 6 నెలల్లో కూడా ఇప్పుడు 6 నెలలు అయిన తర్వాత కేసులు పెట్టారు. అంటే ఇప్పటికి అంటే దీని సొల్యూషన్ ఏంటంటే ఒక రిటైర్డ్ జడ్జితో ఒక కమిటీని పెట్టుకుని సోషల్ మీడియా, ఎక్స్క్లూజివ్గా సోషల్ మీడియా ప్లస్ అసభ్య పదజాలం వాడి ఎవరైనా సరే, నాయకులైనా సరే, సభ్య సమాజంలో ఉన్న ఏ వ్యక్తి అయినా సరే ఒక వ్యక్తిని దూషిస్తే అసభ్య పదజాలంతో ఆ వ్యక్తిని ఎలా ఫాలో అప్ చేయాలి, అతని మీద కేసులు పెట్టి అలాంటి కమిటీ. దాని మీద అసలు దాని మీద చర్యలు లేవు, కేసులు లేవు. ఎవరో ఒక సామాన్య వ్యక్తి, ఒక స్టూడెంట్ కేసు పెట్టిన తర్వాత దాన్ని ఎఫ్ఐఆర్ చేయాల్సి వచ్చింది. ఇది ఒక స్పెషల్ కేసు. ఇంకా చాలామంది మీద కేసులు ఉన్నాయి కదా, అవన్నీ పెట్టట్లేదేంటి మరి? చాలామంది అన్నారు. వాళ్ళందరి మీద ఇప్పుడైనా మేల్కొని కేసులు పెట్టే మంచిదన్నమాట. ఇలాంటి కమిటీ వేసి దాన్ని పరిశోధన చేస్తే మంచిదని నా ఉద్దేశం. సార్, మొత్తానికి ఈయన మీద దీనికి సంబంధించే కాకుండా ఏదైతే కొడాలి నాని గారి మీద గతంలో ఈయన మాజీ పౌర సరఫరాల శాఖ మంత్రి కూడా చేశారు. దానితో కమిటీలో పాటుగా అనేక కేసులు నమోదవచ్చే అవకాశం కూడా ఉందంటున్నారు. దాని గురించి మీరేమంటారు? తప్పనిసరిగా అవుతుందండి. ఎందుకంటే ఆయన చేయని ఎన్నో దుర్మార్గాలు చేశారు. ఆయన క్యాసినో కండక్ట్ చేశారు, పేకాడ్ క్లబ్బులు నిర్వహించారు. పేకాడ్ క్లబ్బులు నిర్వహించి ఏముంది, పేకాడ్ క్లబ్బులు ఇవాళ అరెస్ట్ చేస్తారు, ఫైన్ కడతాం, దాంట్లో తప్పే ఉంది అన్నాడు. ఒక బాధ్యతాయుతమైన ఒక మంత్రి అలా మాట్లాడచ్చా? అది సమాజానికి ఏ సందేశం ఇస్తుంది? క్యాసినో కండక్ట్ చేశారు. అసలు పేకాడ్ అందరూ హాస్యాస్పదంగా నవ్వుకున్నారు. అవును, ఆయన ఆఫీస్ పెట్టిన థియేటరు 5 సంవత్సరాలు ఆక్యుపై చేసుకుని ఆఫీస్ రన్ చేశారు, గుడివాడలో శరత్ రాకేష్. మరి దాన్ని వాళ్ళు ఖాళీ చేయించారు మన వెనుగండ్ల రాము గారు వచ్చి. అలాగే కొన్ని స్థలాలు, రకరకాల కేసులు ఉన్నాయి ఆయన మీద. ఆ ఒక్క కేసే కాదు, అసభ్య పదజాలం అనేది ఆయన పేరే బూతుల మంత్రి అని వచ్చింది. అవును, బూతుల మంత్రిగా ఆయన చిరస్థాయిగా నిలిచిపోతాడు. ఇలాంటి వ్యక్తుల్ని సంఘ బహిష్కరణ చేసే విధంగా మనం చర్యలు ఉండాలి. అట్లాంటి కమిటీ ఒకటి వేసి వీళ్ళ మీద కఠినమైన శిక్షలు వేయాలి. మళ్ళీ హిందువులకు సంబంధించి వాళ్ళ మనోభావాలు దెబ్బతీసే విధంగా ఆంజనేయ స్వామి చెయ్యిరికి పడితే కట్టిస్తామని చెప్పడం కానీ, దానితో పాటుగా అంతర్వేది రథం తగలబడింది ఏంటని దీని గురించి ఏమంటారు? అంటే అప్పుడు దేవుళ్ళ మీద చేసిన దూషణలకు సంబంధించి కూడా ఎంత నీచంగా మాట్లాడాడో. ఒక విగ్రహం అంటే విగ్రహం, అది పరమాత్ముడు, దేవుడి విగ్రహం కనుక దెబ్బతిందంటే ఏముంది, చెయ్యి ఇరిగిపోతే కాలు ఇరిగిపోతే మళ్ళీ పెట్టచ్చు, రథం తగలబడిపోతే మళ్ళీ రథాన్ని తయారు చేయించవచ్చు. అలాంటి మాటలు మాట్లాడటం అనేది ఎంత దుర్మార్గం. అది ఒక పవిత్రమైన విగ్రహం పగలగొట్టినప్పుడు దానికి విచారణ వేస్తాము, ఎవరైనా సరే ఏం చేశారో పట్టుకుంటాము, వాళ్ళు శిక్షిస్తాము అని మాటలు మాట్లాడకుండా మంత్రి స్థానంలో ఉండి ఏముంది, ఇంకో చెయ్యి ఇరిగిపోతే ఇంకో చెయ్యి పెడతాము అంటారు. విగ్రహ ప్రతిష్టకి చాలా ఉంటాయి అన్నమాట. ఒక విగ్రహాన్ని ప్రతిష్ఠించాలంటే దానికి చాలా కార్యక్రమాలు ఉంటాయి, అవన్నీ చేయాలి. ఒక విగ్రహం పనికిరాదనమాట, ఒక అతికించడం అవన్నీ చాలా లూజ్ స్టాక్. అది ఆ లూజ్ స్టాక్ను దుర్మార్గమైన టాకు. అలా అసలు ఆ మనిషి నుంచి అంతకంటే మనం ఆశించలేము. ఆ మనిషి అందరికీ తెలుసు ఆ మనిషి గురించి. ఖచ్చితంగా సార్, ఇప్పటికే ఈయన పాపం పండింది అనేటువంటి వ్యాఖ్యలు కూడా వినిపిస్తున్నాయి. చూద్దాం ఈ కేసు నమోదు తాలూకా రానున్న రోజులు ఏం చర్యలు తీసుకుంటారు. ధన్యవాదాలు. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.